రేపే ఆషాఢం అమావాస్య ప్రారంభం. ఈ ఆషాఢం అమావాస్య అనేది ఆదివారం జ్యేష్ఠ మాసంలో ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ నవరాత్రులు అంటే వారాహీదేవికి చాలా ఇష్టం. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు మన తలరాతనే మార్చుకోవచ్చు. ఈ ఆషాఢ నవరాత్రుల్లో చేసే చిన్న చిన్న పరిహారాలకి, అమ్మవారి చిన్న చిన్న మంత్రాలకి ఎంతో మురిసిపోతారు. ఇక మనకి అడిగిన వరాలను అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారు. కటిక పేదవాడు అయినా సరే ఈ ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారిని ఈ విధంగా పూజిస్తే చాలు అపర కుబేరుడు అవుతాడు. ఎంత లేనివాడు అయినా సరే ధనధాన్యాలకి లోటు లేకుండా బ్రతకగలుగుతాడు. రాజ్యమేలగలుగుతాడు. కష్టాల నుండి బయటపడగలుగుతారు. కష్టాలు కన్నీళ్ళు అనే మాటకి చోటే ఉండదు. ఇక వారాహీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అమ్మవారి యొక్క మహిమలు ఎలా ఉంటాయి అంటే, ఈ క్షణం పరిహారం చేస్తే మరుక్షణమే ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. అమ్మవారు అంత తొందరగా మనకి మంచి ఫలితాన్ని ఇస్తారు. వారాహీదేవిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా చెడు జరగదు. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. అమ్మవారిపైన భారాన్ని ఉంచిన వారికి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. తీరని బాధలో ఉన్నా, తీరని దుఃఖంలో ఉన్నా, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నా సరే స్వయంగా అమ్మవారే మన కష్టాలను అర్థం చేసుకొని కష్టాల నుండి బయటపడేస్తారు. అమ్మ అని పిలిస్తే చాలు ఖచ్చితంగా అమ్మవారు మన సొంత అమ్మలాగా, మన సొంత అమ్మ అయితే తల్లికి ఏ విధంగానైతే తన బిడ్డలు బాధపడుతుంటే చూడలేక అమ్మ వాళ్ళు ఏ విధంగా మనల్ని చూసుకుంటారో అదేవిధంగా వారాహీదేవి కూడా అమ్మలాగా చూసుకుంటూ ఉంటుంది. మన భక్తులకి ఏ కొంచెం కష్టం వచ్చినా సరే అమ్మవారు మరుక్షణం ఆ కష్టాన్ని దూరం చేస్తూ ఉంటారు. అది డబ్బు పరంగా కావచ్చు, లేదా ఇతర ఏ సమస్య అయినా సరే అమ్మవారిపైన భారాన్ని ఉంచి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో కొలిస్తే చాలు ఇక వారి జీవితం ధన్యమైపోతుంది. కని విని ఎరగని అదృష్టం పడుతుంది. ఖచ్చితంగా ధనవంతులవుతారు. ప్రతి సమస్యను తొలగించుకుంటారు. అలానే రేపు అమావాస్య, ఆషాఢం అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. కేవలం ఒకే ఒక గ్లాసు నీరు, అదేవిధంగా ఒక 5 మిరియాలు చాలు. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. మరుక్షణాన్నే మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఎంతటి కష్టంలో ఉన్నా, తీరని బాధల్లో ఉన్నా, విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోయినా, ఊహించిన ఫలితాలు రాకపోయినా, ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోయినా సరే మీరు ఆ అమ్మవారిపైన భారాన్ని ఉంచి రేపు అమావాస్య రోజున కేవలం ఒకే ఒక గ్లాసు మంచినీళ్ళు, అలానే ఒక 5 మిరియాలను తీసుకొని నేను చెప్పిన విధంగా చేసి చూడండి. మీకున్నటువంటి సమస్త దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మ జన్మాల పాపం దరిద్రమంతా తొలగిపోయి ధనవంతులవుతారు. మీ ఇంట్లో గొడవలు చికాకిలకి అసలు చోటే ఉండదు. నీరు అనేది చాలా పవిత్రమైనది అని అందరికీ తెలిసిందే. పంచభూతాలలో ఒకటి నీరు. ఈ నీటితో పరిహారం చేసినప్పుడు తల్లి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మన పైన ఉంటుంది. సమస్త దరిద్రాలన్నీ తొలగిపోతాయి. మన కష్టాల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతాము. మరి ఆ పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలి అంటే ఆల్ ట్యాబ్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. అయితే ముందుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే, పరిహారం చేసే ముందు ఒకసారి మన 2 చేతులను జోడించి వారాహీదేవిని మనస్ఫూర్తిగా తలచుకోండి. అమ్మవారి పైన భారాన్ని ఉంచి, అమ్మ మా కష్టాలు అనేవి తొలగిపోవాలి, మేము ధనవంతులం కావాలి, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించు తల్లి, మా పేదరికాన్ని దూరం చెయ్యు, కటిక పేదవాళ్ళ నుంచి అపర కుబేరులం అయ్యే వరకు నీదే బాధ్యత తల్లి అని మీరు ఒకసారి ఆ వారాహి మాతను తలుచుకొని తరువాత పరిహారాన్ని మొదలుపెట్టండి.
ఈ పరిహారం కోసమని ఒక గ్లాసు ఉప్పు నీటిని తీసుకోండి. అంటే ఒక గాజు గ్లాసుని తీసుకొని ఆ గాజు గ్లాసులో కొంచెం ఉప్పుని కలపండి. అది కూడా రాళ్ళ ఉప్పుని కలపండి. తరువాత ఆ గాజు గ్లాసులో ఒక 5 మిరియాలను కూడా వెయ్యండి. అదేవిధంగా అందులో పరిశుభ్రమైనటువంటి నీటిని తీసుకోండి. తరువాత ఆ గాజు గ్లాసుని మీ తల చుట్టూరా తిప్పుకోండి. లేదా ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో అంటే డబ్బుని సంపాదించే వాళ్ళు ఉంటారో వారి యొక్క తల చుట్టూరా 7 సార్లు తిప్పండి. నుదిటి భాగం నుండి కాళ్ళ వరకు 7 సార్లు తిప్పండి. వెనక భాగం నుండి కాళ్ళ వరకు 7 సార్లు తిప్పండి. అలా తిప్పడం పూర్తయిన తరువాత ఆ యొక్క గ్లాసుని పట్టుకొని ఈ చిన్న మంత్రాన్ని ఒక 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ చెప్పండి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం ఓం హ్రీం అనే మంత్రాన్ని చెప్పండి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఓం శ్రీం ఓం హ్రీం అనే మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఆ గ్లాసుని మీ చేతిలో పట్టుకొని చెప్పండి. అలా చెప్పడం వల్ల ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఈ మంత్రం అంటే వారాహి మాతకి చాలా ఇష్టం. అందుకే వారాహి మాత యొక్క మీరు వరం పొందాలి అంటే గనక ఈ మంత్రాన్ని 11 సార్లు అమ్మవారిని మనసులో తలుచుకుంటూ చెప్పండి. ఇలా చెప్పిన తర్వాత ఆ మిరియాల యొక్క ఘాటు అనేది మన యొక్క కష్టాలను తొలగిస్తుంది. అది ఎంత కష్టమైనా సరే, ఎంత తట్టుకోలేని బాధ అయినా సరే ఆ యొక్క ఉప్పు అలానే మిరియాలు అనేవి మన సమస్యను తొలగిస్తాయి. తర్వాత ఈ మంత్రంకి వచ్చేసి చాలా శక్తి ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎన్ని దుష్ట శక్తులు అయినా ఇట్టే పారిపోతాయి. దైవశక్తి వస్తుంది. అదేవిధంగా వారాహి అమ్మవారి యొక్క ఖచ్చితంగా దీవెనను పొందగలుగుతాము. ఇక ఆ వాటర్ని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పొయ్యండి. అదేవిధంగా ఇక కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా పొందగలుగుతారు. మీ తల రాతే మారిపోతుంది. మీ అదృష్టం తిరగమారుతుంది. ఖచ్చితంగా మీకు రాజయోగం పడుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.